దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్‌డే 21 మే 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 9 అండ్ వర్స్ 13. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యం భావమేమిటో మీరు మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సుంకరులతో పాపులతో కలిసి భోజనము చేస్తున్నప్పుడు పరిసయ్యులు దీన్ని చూసి ఏం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. అంటే యేసు ప్రభుని శిష్యులను ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభు విరోధంగా మాట్లాడుతున్నారు. ఇది పరిసయ్యుని ఆత్మ క్రీస్తుకు విరోధంగా మాట్లాడుట. ఏమని మాట్లాడుతున్నారంటే పాపులతో కూర్చొని భోంచేస్తున్నాడేంటి? యేసు ప్రభువారు ఇది గ్రహించి ఏమని చెప్తున్నాడంటే, నేను పాపులను పిలువ వచ్చి తిని గాని అంటాడు. నీతిమంతులు పిలువ రాలేదు, పాపులను పిలువ వచ్చి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. మీరు నేర్చుకోమంటున్నాడు. ఏమని నేర్చుకోమంటున్నాడండి? కనికరమునే దేవుడు కోరుతున్నాడు గాని బలులు కోరటం లేదు. ఎందుకంటే కనికరించకపోతే నీవు పాపులను వెతకి రక్షించలేవు. పాపులను రక్షణ మార్గంలో నడిపించలేవు. వితౌట్ మర్సీ. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ గో ye and learn what that meaneth. I will have mercy and not sacrifice, for I am not come to call the righteous but the sinners to repentance. Jesus has come to call sinners to repentance. And for this, what you should be knowing, you should be having is mercy. కనికరము లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బలహీనంగా ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని రక్షణలో నడిపించే ఆలోచన, కోరిక నీలో రాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వితౌట్ మర్సీ యూ కెనాట్ సేవ్. యూ కెనాట్ లీడ్ పీపుల్ టు సాల్వేషన్. మర్సీ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కనికరం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కనికరం చూపించే వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క సమాజంలో కనికరం చూపించే వ్యక్తిగా ఉండాలి. మీ యొక్క సంఘంలో, మీ యొక్క సహవాసంలో మీరు కనికరం చూపించే వ్యక్తిగా ఉండాలి. మీ పనిలో ఎక్కడైనా యూ షుడ్ బి ఎ పర్సన్ హూ విల్ షో ఫోర్త్ మర్సీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక మాట రాస్తుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. బ్లెస్సడ్ ఆర్ ద మర్సిఫుల్, బట్ ఫర్ దే షల్ ఒబ్టైన్ మర్సీ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము నీలో లేకుండా నీవు ప్రజలను దేవుని వైపు తీసుకొని రాలేవు. హిందీ में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 9 अध्याय और 13 वचन पढ़ रहे हैं। सो तुम जाकर इसका अर्थ सीख लो कि मैं बलिदान नहीं परंतु दया चाहता हूँ, क्योंकि मैं धर्मियों को नहीं परंतु पापियों को बुलाने आया हूँ। मैं दया चाहता हूँ। यीशु मसीह कहते हैं दया। एक विश्वासी के जीवन में क्या होना चाहिए? दया। बिना दया के लोगों का हम प्रभु की ओर नहीं पलट सकते। वो पापों के लिए आए, धर्मियों के लिए नहीं। पापों को बचाने के लिए, पापों को बुलाने के लिए आया यीशु मसीह। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచాలంటే నువ్వు కనిక్రమ కలిగిన వ్యక్తివై ఉండాలి. యూ షుడ్ బి ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ మర్సీ. దెన్ ఓన్లీ యూ కెన్ డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆశ నీకు, కోరిక నీలో ఉన్నట్లయితే కనిక్రమ గల మనసుతోనే దానిని నీవు చేయగలవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
అందుకే ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇట్ ఈస్ ఆల్ దిస్ థింగ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలు నాయన తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న మేమందరము నాయన తండ్రి కనిక్రము కలిగిన వ్యక్తులుగా మేము ఉండుటకు కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు జాబ్స్ చేసిన వారు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, దేవా చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న వారిని మీరు దీవించినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయాకృతం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు నాయన. తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, దేవా ఇక దేశంలో నాయన తండ్రి ఎండలు నాయన, ప్రపంచంలో ఎండలతో నాయన అనేక మంది నాయన ఇబ్బందిలో ఉంటుండగా నాయన, దేవా తండ్రి ఎండ నుంచి, ఎండ దెబ్బ నుంచి నీ బిడ్డలందరినీ నువ్వు కాపాడి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ చిత్తం నెరవేర్చబట్టుకుని కృప దయచేయమని వేడుకుంటూ మరి ఒక్కసారి ప్రభా, మేము కనికరమును చూపించేవారుగా, కనికరమును మేము నాయన కనపరిచేవారుగా ఉండేలాగా మీ నడిపింపు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉంటును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.